అందరికీ నమస్కారాలు. सब लोगों को सलाम लेकुम. అందరికీ మరొకసారి అభినందనలు. ఈరోజు మనందరం కూడా ఇక్కడ బీజేపీ అభ్యర్థి శ్రీ సంజయ్ గోయల్ ని గెలిపించడానికి ఇక్కడ సమావేశమయ్యాం. గట్టిగా చప్పట్లు కొట్టి గెలిపిస్తామని సంకల్పం చేయాలి. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్ గారు, గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు సివిల్ ఏవియేషన్ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ అరుణ్ గోవిల్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు, ఈరోజు ఇక్కడ సమావేశం నుండి ఫార్మర్ యూనియన్ మినిస్టర్ గౌరవనీయులు చంద్రశేఖర్ గారు, బీజేపీ స్టేట్ అధ్యక్షులు గౌరవనీయులు వీరేంద్ర సచ్దేవ్ గారు, వైస్ ప్రెసిడెంట్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ యూనిట్ విష్ణురెడ్డి గారు, అదే మాదిరిగా జిల్లా పార్టీ అధ్యక్షులు దీపక్ గాబా గారు, జిల్లా ప్రభారి గుప్తా గారు, అదే మరి రాజేష్ సోది గారు, వేదిక పైన పెద్దలు, ఢిల్లీలో నేను ఇక్కడ వస్తున్నానంటే ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగు ప్రజానీకానికి, ఢిల్లీలో కూడా చాలా మంది ఆంధ్ర సీఎం వస్తున్నాడంటే ఏమి చెప్తాడో ఇందామని వచ్చినటువంటి మన ఢిల్లీ వాసులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు. నేను ఢిల్లీలో తెలుగు వాళ్ళు ఇంతమంది ఉంటారని ఎప్పుడూ అనుకోలేదు, కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఢిల్లీలో ఉండే ఒక్క తెలుగు వారు కూడా బీజేపీ కాకుండా వేరే పార్టీకి ఇయ్యరు. అన్ని ఓట్లు ఏకపక్షంగా బీజేపీకే పడతాయి. ఈరోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలుగు వాళ్ళు ఢిల్లీలోనే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు. మొన్న నేను జూరిక్ వెళ్ళాను, దావోస్కి వెళుతూ. నేను వెళుతున్నానంటే 600 మంది సమావేశమయ్యారు. అంటే జూరిక్ లో కూడా 600 మంది స్విట్జర్లాండ్ లో ఉన్నారంటే అది భారతీయుల సత్తా, అదే మాదిరిగా తెలుగు వారి సత్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తే నేను దావోస్కి వెళ్ళాను. నేనే కాదు, మహారాష్ట్ర సీఎం, అదే మరి మిగిలిన తెలంగాణ సీఎం కానీ, అదే మరి కొంతమంది కేంద్ర మంత్రులు అందరం కలిసి అక్కడికి వెళ్ళాం. ఎక్కడికి పోయినా భారతదేశం పేరు మారుమోగింది. ఎక్కడ పోయినా ఎవరిని అడిగినా నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశానికి ఉందని గొప్పగా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈసారి దావోస్ లో చూస్తే 2 ప్రధానమైన సమస్యలు ప్రపంచమంతా కూడా చర్చించారు. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రమోట్ చేసే వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రెండోది మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ. ప్రపంచమంతా కూడా గ్రీన్ ఎనర్జీ వైపోయి వాతావరణ కాలుష్యాన్ని కాపాడే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ చూస్తే మొట్టమొదటిసారిగా 2025 దావోస్ లో ప్రపంచం మొత్తం చర్చించే అంశాలు ఈ 2 ప్రధానంగా ఉన్నాయి.
ఒకప్పుడు నేనే 1995లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడాను. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐ తయారు కావాలి. ఇది సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విజను. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి. అందులో ప్రత్యేకంగా మా తెలుగు తమ్ముళ్ళు, తెలుగు చెల్లెళ్ళు ఢిల్లీలో ఇంటింటికి వెళ్ళాలి. బీజేపీ గెలుపు దేశ చరిత్రకి ఒక మలుపని చెప్పాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఈరోజు మనందరం కూడా ఒక హిస్టారికల్ అకేషన్ లో ఉన్నాం. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఐటీలో మనం మొట్టమొదటిసారిగా ముందడుగేశాం. భారతీయుల్ని డిఫీట్ చేసే వాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు. రెండోది, యువత మా తమ్ముళ్ళు ప్రపంచం అంతా దూసుకుపోయే పరిస్థితికి వచ్చారు. భారతదేశానికి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే యువత ఒక పెద్ద ఆస్తిగా తయారైంది. మూడోది, సరైన నాయకుడు మన దేశానికి సరైన సమయంలో ఉన్నాడు. అదే నరేంద్ర మోడీ. ఈ మూడు వల్ల మీరు ఒకసారి చూస్తే దేశం దూసుకుపోయే పరిస్థితి వస్తా ఉంది. ఈరోజు ఆర్థిక వ్యవస్థలో ముందున్నాం, టెక్నాలజీలో ముందున్నాం. ఈరోజు ప్రపంచం మొత్తం భారతదేశం యొక్క బ్రాండ్ మారుమోగుతా ఉందంటే దానికి కారకుడు నరేంద్ర మోడీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకని 11 ఏళ్లుగా మీరు చూశారు. 11 సంవత్సరాల్లో మీరు చూస్తే సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణ మీద నరేంద్ర మోడీ గారు దేశాన్ని శరవేగంతో ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. 2047 వికసిత్ భారత్. ఆ రోజుకి మీరు చూస్తే ఇండియా నెంబర్ 1 గా తయారవుతుంది. భారతీయులు ప్రపంచంలోనే శక్తివంతమైన జాతిగా తయారవుతారు. ఎన్నో సంవత్సరాలు లేదు, 24 సంవత్సరాలే తమ్ముళ్ళు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు. ఢిల్లీకి వస్తే మాత్రం చాలా బాధ కలుగుతుంది నాకు. ఇప్పుడే ఢిల్లీకి వస్తామంటే చూశాను. ఎప్పుడో 95లో పాడుపడిపోయిన హైదరాబాద్ మారిగా ఢిల్లీ తయారైంది. ఎవరు కారణమని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. 10 ఏళ్ళు ఎవరు పరిపాలించారు ఈ ఢిల్లీని? అదే గాని డబల్ ఇంజిన్ సర్కారు గాని వచ్చుంటే ఢిల్లీ కూడా వాషింగ్టన్ ని, న్యూయార్క్ ని తనదన్నే విధంగా తయారయ్యేది. ఈరోజు ఒక విషయం మీరు చూస్తే, ఢిల్లీకి వస్తే వెదర్ పొల్యూషన్. ఏం తమ్ముళ్ళు, ఈ గాలితో మనం ఎట్టున్నామో నాకైతే అర్థం కాలేదు. 417 ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. అంటే చాలా మంది హైదరాబాద్కి వెళ్ళిపోదాం, బెంగళూరుకి వెళ్ళిపోదాం అనే పరిస్థితికి వస్తున్నారు. దానికి కారణం ఇక్కడ పరిపాలించిన పాలకులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్కన వెదర్ పొల్యూషన్, రెండో పక్కన పొలిటికల్ పొల్యూషన్ కూడా తయారైపోయింది ఢిల్లీలో. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రెండు కలిపి ఢిల్లీ కలుషితమైపోయింది. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అభివృద్ధి రాజకీయాలు, మంచి జీవన ప్రమాణాలు మీ జీవితాల్లో రావాలంటే మళ్ళీ మనం అందరం కమలాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కమలంగాని గెలిస్తే ఢిల్లీ బాగుపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజధాని ఢిల్లీ, మనం గర్వపడే విధంగా రాజధాని ఉండాలి. ఎవరైనా సరే ఆలోచించేది
మన ఇల్లు బాగుండాలి, మన దేశ రాజధాని బాగుండాలి, మన రాష్ట్ర రాజధాని బాగుండాలని కోరుకుంటాం. అలాంటి ఈ ప్లేస్ లో మళ్ళీ మనందరం ఊపిరి పీల్చుకోవాలంటే నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ మనకిస్తే తప్ప ఈ ఢిల్లీకి మోక్షం లేదని మరొక్కసారి ఢిల్లీ వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే వికసిత్ భారత్ లో భాగంగా ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఢిల్లీ అభివృద్ధి కావాలంటే మళ్ళీ బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావాలి. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నాను. భారతదేశానికి ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చింది, అందరూ కూడా ఆమోదించే పరిస్థితికి వచ్చారు. అలాంటి దేశానికి రాజధాని ఢిల్లీ సమస్యల వలయంలో చిక్కకపోయే పరిస్థితి, అభివృద్ధి కావడం దూరంలో ఉంది. నేను అడుగుతున్నా, 10 సంవత్సరాల్లో ఏం చేశారని అడిగితే మేము స్కూళ్లు పెట్టామన్నారు. బాగానే ఉంది, స్కూల్లో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు ఇక్కడ ఉద్యోగాలు రావు, నోయిడాలో ఉద్యోగాలు వస్తాయి, గుర్గాంలో ఉద్యోగాలు వస్తాయి, హైదరాబాద్కో బెంగళూరుకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి కారణం ఇక్కడ పాలకులు అవునా కాదా మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. రెండో విషయం మీరు చూస్తే మొహల్లా క్లినిక్లు పెట్టామన్నారు, కానీ ఈరోజు మనం ఆలోచిస్తే పెద్ద పెద్ద హాస్పిటల్ రాకుండా ఏదో మందులు ఇస్తున్నామని కాలయాపన చేసే పరిస్థితికి వచ్చారు. దేశమంతా స్వచ్ఛ భారత్ వైపు దూసుకెళ్తా ఉంది, ఢిల్లీ మాత్రం మురికి కుంపగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే మా ఎంపీలు కొంతమంది మన ఢిల్లీలో స్లమ్ ఏరియాకి వెళ్ళారు. స్లమ్ ఏరియాలకు వెళ్తే తాగునీటి పైపులు కానీ మురుగు కాలువలు ప్రవహించే ప్రాంతాలు రెండు కలిసిపోయే పరిస్థితికి వచ్చాయి. తాగేదానికి స్వచ్ఛమైన నీరు లేని పరిస్థితి ఢిల్లీలో వచ్చింది. దీనికి కారకులు ఎవరని నేను అడుగుతున్నా. ఇవన్నీ కూడా చాలా సమస్యలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. అందుకనే ఇంకొక పక్కన మీరు చూస్తే ఒకప్పుడు బీహార్ నుంచి చాలా మంది ఉపాధికి ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు బీహార్ నుంచి ఇక్కడికి రావడంలా నేరుగా సౌత్ ఇండియాకు వస్తున్నారు. దాని ఉద్దేశం అభివృద్ధి ఎక్కడ ఉంటే అక్కడికి మైగ్రేషన్ ఉంటుంది. అలాంటిది అభివృద్ధి పూర్తిగా ఆగిపోయే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఇప్పుడే వస్తూ చూశాను, ఎలక్షన్ మేనిఫెస్టో చూశాను. ఎలక్షన్ మేనిఫెస్టో చూస్తే బీజేపీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చారు. ఈ రోజు మీరు చూసినప్పుడు దగ్గర ప్రతి ఒక్క మహిళకి 2,500 రూపాయలు నెలకిస్తామని బీజేపీ చెప్తే ఆపైతే 2,100 రూపాయలే. 2 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చి హోలీకి దీపావళికి 500 రూపాయలు ప్రతి సిలిండర్కు ఉచితంగా ఇస్తామని బీజేపీ చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ లో 5 లక్షల రూపాయలు ఆరోగ్యం కోసం ఉచితంగా డబ్బులు ఇస్తున్నారు. ఇది కాకుండా పేదవాళ్ళకి మరో 5 లక్షలు ఇవ్వడానికి ముందుకు పోయారు. అదే ఆపని చూస్తే సంజీవని యోజన కింద ఫ్రీ మెడిసిన్స్ ఇస్తున్నారు తప్ప దానికంటే ఇంకోటి లేదు. ఇంకో పక్కన చూస్తే పెన్షన్లన్నీ కూడా సీనియర్ సిటిజన్లకి 2,500 రూపాయల వరకు ఇస్తున్నారు. అదే మరి వితంతువులకి, అదే మరిగా దివ్యాంగులకి 2,500 నుంచి 3,000 రూపాయలు ఇస్తున్నారు. వీళ్ళని చూస్తే ఎవరైతే రిలీజియస్ ప్రీస్ట్ ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే గర్భిణీ స్త్రీలకి
దగ్గర దగ్గర 6 న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ కింద 21,000 ఇస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తే ఆప్ మాత్రం విదేశీ విద్య ఇస్తా అన్నారు. ఈరోజు ఆప్ ఇచ్చే మంచినీళ్ళు కానీ కరెంటు కానీ బీజేపీ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఇవి కాకుండా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 5 కేజీల రైస్ కూడా బీజేపీ ఉచితంగా ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఇక్కడ ఒకే విషయం చెప్తున్నాను. ఈరోజు ఢిల్లీ చూస్తే ప్రతి ఒక్కరూ విమర్శించే పరిస్థితికి వచ్చారు. తాగునీరు అందించడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైంది. ప్రధానమంత్రి గారు అమృత్ కింద ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్లు కొళాయి ద్వారా ఇవ్వాలని సంకల్పించారు. 45% అందులో సబ్సిడీ కూడా ఇస్తున్నాడు. కానీ కేంద్రం సబ్సిడీ ఇస్తే దాన్ని అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ ఢిల్లీలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజధాని దుర్గంధ చరితంగా మారింది. దీనికి కారణం ఎవరని నేను అడుగుతున్నాను. అదే గాని బీజేపీ ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా ఢిల్లీ స్వచ్ఛంగా తయారవుతుంది, పరిశుభ్రంగా ఉంటుంది. యమునా నది శుద్ధి చేస్తారని ప్రగల్భాలు పలుకుతున్నారు. నేను అడుగుతున్న 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్లలో శుద్ధి చేయనాడు మీరు చేయగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. తమ్ముళ్ళు మీరే చెప్పాలి. గంగా నది ప్రక్షాళన జరుగుతా ఉంది. మళ్ళీ యమునా ప్రక్షాళన జరగాలంటే అది నరేంద్ర మోడీ గారికే సాధ్యం. ఎక్కడ అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, మౌలిక సదుపాయాలు లేవు. ఎయిర్ పొల్యూషన్ అయితే నేను కూడా మళ్ళా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలని చూసే పరిస్థితికి వస్తున్నాం. దేశంలో ఉండే ఎంపీలంతా ఇక్కడున్నారు. అలాంటి ఎంపీలుండే ఈ ప్రాంతంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులుంటే ఏ విధంగా భరిస్తామో మీరే ఆలోచించాలి. నేను ఒకటే ఈ సమావేశంలో కోరుతున్నాను. రాజకీయాలంటే అధికారం కోసం కాదు, ప్రజాసేవ కోసం. రాజకీయాల ద్వారా మీ జీవితాలు బాగు చేసి వ్యవస్థ రావాలి. అయారాం గయారాములు కాదు, ప్యాలెస్లు కట్టుకునే వాళ్ళు కాదు, ప్రజలకు చిత్తశుద్ధిగా సేవ చేసే వాళ్ళు కావాలి. కానీ ప్యాలెస్లు కట్టుకొని విలాసవంతమైన జీవితాలు నివసించే వాళ్ళు కాదని మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈసారి మళ్ళీ అభివృద్ధి జరగాలంటే, సంక్షేమం కొనసాగాలంటే, ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే బీజేపీ కోటేయాలి, కమలం గుర్తు కోటేయాలి. ఇక్కడ సంజయ్ గోయల్ గారిని గెలిపించవలసిందిగా మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మొన్ననే మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాం. అక్కడ పరిపాలనలో ఉండే పార్టీ అడ్రస్ గల్లంతైంది, డిపాజిట్లు కూడా రాలేదు. ప్రజలు నమ్మారు. డబల్ ఇంజన్ సర్కార్, డబల్ డిజిట్ గ్రోత్, అందరికీ ఉద్యోగాలు వస్తాయని నమ్మి ఓట్లేశారు. నమ్మి ఓట్లేస్తే 7 నెలలు 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయంటే అది డబుల్ ఇంజన్ సర్కారు యొక్క ప్రత్యేకత. ఈరోజు నేను అడుగుతున్నా, ఇక్కడ హాఫ్ ఇంజన్ సర్కార్ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ రావాలి.
గవర్నమెంట్ ఇక్కడ వస్తే నరేంద్ర మోడీ గారు ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటే అభివృద్ధి పరిగెత్తుంది, సంక్షేమం సుజావుగా జరుగుతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఢిల్లీ దేశానికి గుండెకాయ, ప్రపంచానికి ఆదర్శం. ప్రపంచ నేతలు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఢిల్లీని చూసి ఢిల్లీ ఏంటి వాదిగా ఉందంటే మనందరికి కూడా కొంత బాధ కలుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీరు చూడాలి, ఫ్రీ రేషన్ నుంచి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు, జల్ జీవన్ మిషన్ నుంచి డిజిటల్ ఇండియా వరకు మోడీ గారు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం భారతదేశ భవిష్యత్తు కోసమే చేశారు. స్కిల్ ఇండియా గాని, మేక్ ఇన్ ఇండియా గాని, ఎంఎస్ఎంఈలు గాని నిన్న ఇచ్చిన బడ్జెట్ లో జల్ భవిష్యత్తు ఎన్నో కార్యక్రమాలు పెట్టారు. కడాన ఢిల్లీలో ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేసిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇవన్నీ కూడా చూసినప్పుడు నేను మిమ్మల్ని అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూడా ఆలోచించాలి. ఢిల్లీ అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. మీరు కూడా అందరికీ చెప్పాలి, 11 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు మీరు చూస్తే 11వ స్థానంలో ఉండి ఈరోజు 5వ స్థానంలో ఆర్థికంగా ముందుకు వచ్చాం. అదే మాదిరిగా 2029కి 3వ స్థానానికి వస్తాం. అదేవిధంగా 2047కి నెంబర్ 1 గాని నెంబర్ 2 గాని అవుతాం. ఇది జరగాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం సుస్థిరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో మీరందరూ కూడా ఆయన నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఇక్కడ బీజేపీ పార్టీని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని భ్రష్టు పట్టించింది, దేశాన్ని నాశనం చేసి కేజ్రీవాల్ ఢిల్లీని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఢిల్లీ దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నిన్నే మనం చూసాం, ఈరోజు పంజాబ్ ఉంది. ఒకప్పుడు పంజాబ్ అంటే దేశాన్ని రక్షించడానికి పంజాబ్ రాష్ట్రమే ముందుండేది. అదే మరి దేశానికి ఆహారం కావాలంటే పంజాబే సరఫరా చేసే పరిస్థితి ఉండేది. అలాంటి పంజాబ్ ఈరోజు చూస్తే బలహీనపడింది, ఆర్థికంగా బలహీనపడింది. ఇంకో పక్కన ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, ఒక నాయకుడికి కావాల్సింది ఈ రోజు ప్రజలకు ఏం కావాలో చేస్తూనే రేపు భవిష్యత్తుకి ప్రణాళికలు తయారు చేసే నాయకత్వం మనకు అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇవ్వగలుగుతున్నారు. అందుకని మీరు ఒకసారి చూడండి, ఆంధ్రప్రదేశ్ లో రిషికొండ కట్టాడు, ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ ప్యాలెస్ లో పోయే లోపల ఇంటికి పోయాడు. ఇక్కడ కూడా కేజ్రీవాల్ చూస్తే బ్రహ్మాండమైనటువంటి ప్యాలెస్ ఇక్కడ కట్టే పరిస్థితికి వచ్చాడు, శేషమహల్ కట్టే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, శేషమహల్లో గృహ ప్రవేశం కంటే ముందు ఇంటికి పోవడానికి మీరందరూ కూడా చిత్తుగా ఓడిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు ఢిల్లీకి ఏదో ఒక పార్టీని గెలిపించడానికే కాకుండా ఈరోజు నేను ఆలోచించండి, దేశ భవిష్యత్తు కోసం ఏ పార్టీ గెలిస్తే ఈ దేశం బాగుపడుతుందో ఆలోచించే విధంగా మీకు చెప్పడానికి వచ్చాం. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
అలాంటి సమయంలో నరేంద్ర మోడీ గారు ఒక విశిష్టత చూస్తే 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా తీసుకొస్తున్నాడు. అంటే మీరు మొన్నే చూశారు, హర్యానా ఎన్నికలైనాయి, అందరూ కూడా అన్నారు హర్యానాలో బీజేపీ గెలవదని. కానీ మీరు చూస్తే 1 సైడ్ ఎన్నికలైనాయి, బ్రహ్మాండంగా ఖట్టర్ గారు కూడా ఉన్నారు, బ్రహ్మాండమైన మెజార్టీతో అక్కడ గెలిపించారు. అది మొదటి ఎన్నిక. మొన్న ఎన్నిక వచ్చింది మహారాష్ట్రలో, అక్కడ అన్నారు ఏమవుతుందో అన్నారు, ఏమవుతుందో ప్రజలు చేసి చూపించారు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు, నేను చెప్తున్నాను ఈరోజు మీ మూడు చూశాను, తప్పకుండా ఢిల్లీ ఎన్నికల్లో గెలుపు బీజేపీదే. ఈ గెలుపు దేశ ప్రజల గెలుపు కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక విషయం మనందరం కూడా కేంద్రం బడ్జెట్ చూశారు, అత్యంత కీలకమైన వ్యవసాయానికి, నీటిపారుదల శాఖకి, గ్రామీణ అభివృద్ధికి, పారిశ్రామిక అభివృద్ధికి, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసినప్పుడు ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రాబోయే రోజుల్లో ఇంకా సమర్థవంతంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. చాలా రోజుల తర్వాత భారతదేశానికి ఒకప్పుడు మీరు చూస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ చూశాం. ఆ రోజు కూడా కొంతమంది దేశంలో మేము విడిపోతాం, ప్రత్యేక దేశంగా ఉంటామని ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఒకటి చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అలాంటి స్ట్రాంగ్ లీడర్ నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఆయన ఒక టీమ్ ఇండియాగా అందరినీ కలిపి భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా చేయాలని ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అలాంటి వ్యక్తికి మనం పూర్తిగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది జరగాలంటే ప్రజలందరూ ఒకటి కావాలి, మనమే ఒక సైనికులుగా తయారు కావాలి. అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం సమిష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఎన్నికలు వచ్చినప్పుడు ఈ ఎన్నికల్లో మనం అందరం కూడా మన శక్తి వంచన లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వస్తే ఏపీ, తెలంగాణ, ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీ, తెలుగు వారు ఎక్కడున్నా ఒకటే, అది తెలుగు జాతి. వాళ్ళకు అండగా నేనుంటాను, మీకు తోడుగా ఉంటాం. భారతదేశం ముందుకెళ్ళాలి, ఈ దేశాన్ని ముందుకు నడిపించడంలో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నా. అందుకే ఏపీ, తెలంగాణ, ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీని అభినందిస్తున్నా. 3 రోజులే టైం ఉంది, మీరందరూ కూడా ఇంటింటికి వెళ్ళండి. ఈరోజు అభివృద్ధికి మారు పేరు తెలుగు జాతి. మీరందరూ కూడా అందరికీ చెప్పి, ఐఎమ్ రిక్వెస్టింగ్ సిటిజన్స్ ఆఫ్ ఢిల్లీ, I came here not only appealing Telugu community, I wanted to appeal all communities in the country, all citizens in this country. This is a great nation. We are in inspiring time. I am telling you, all of you, Narendra Modi for the last 11 years, he promoted India all over the world. He made India is a strong brand. Earlier I used to go so many countries. I had an experience in this country. I was in politics for the last 45 years. I know all those things. But at the same time,
beyond politics. Everybody has to think about the nation building. There is a stable government. We are growing very well. If you see the development of India, fast developing country in the world, only India. That is our strength as on today. Even recently, our budget figures you have seen. Technology AI is promoting, agriculture is promoting, is pro-poor policies, and also middle class, how to empower them. All these things is working, especially in Delhi. You wanted to have fresh air. That is possible only Narendra Modi ji. I am requesting all of you, you vote for BJP, strengthen BJP. Here Sanjay Goyal is here. All of you have to vote for Sanjay Goyal. Make him to win big majority. With this, again and again, I am appealing Delhi citizens. Delhi is very crucial. It is heart of the nation. Globally, people are watching India and also Delhi. Because of capital, we have to be proud of developing Delhi, one of the most beautiful, most livable city that is possible only through Narendra Modi. One is welfare. If Narendra Modi cannot give in Delhi, nobody can give. Even in Delhi, they can give everything. But at the same time, I'm telling you, one side welfare, another side development and long-term vision. These are all the important. All these things are possible only with Narendra Modi ji. I appeal all of you, vote for BJP, develop the nation, build the nation. Thank you, Anandal. ఎవరైతే తెలుగు వాళ్ళందరూ వచ్చారో మరొకసారి అందరినీ అభినందిస్తూ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఢిల్లీ. నేను ఈరోజు ఆంధ్రాలో ఉన్నట్టే ఉంది, హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది. అలాంటి ఉత్సాహంగా ఉన్నారు. 4 రోజులు పనిచేయండి, బీజేపీని గెలిపించండి. మళ్ళీ ప్రమాణ స్వీకారానికి వస్తాం. ఆ రోజు మిమ్మల్ని అందరినీ కలుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.